అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హీరో బాలకృష్ణను చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల సినిమా షూటింగ్ లో బాలకృష్ణ గాయపడడంతో కాలికి ఆపరేషన్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హీరో బాలకృష్ణను చంద్రబాబు పరామర్శించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన హీరో నందమూరి బాలకృష్ణ 3 రోజులుగా అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన కాకినాడలో షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఆయన ఏజీ ఆసుపత్రికి వచ్చారు, అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే హిందూపురం ఎమ్మెల్యేగా కూడా బాలకృష్ణ కొనసాగుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా. సో ఈ నేపథ్యంలోనే ఆయన్ని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు వచ్చారు. అదేవిధంగా బాలకృష్ణ పరామర్శించడానికి ఒక అర్ధగంట డాక్టర్లు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆయనకి సమయం ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన ఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపు ఆయన కుటుంబ సభ్యులతో కూడా గడిపే అవకాశం ఉంది. అదేవిధంగా బాలకృష్ణ ఆరోగ్యం, యోగక్షేమాల గురించి ఇవన్నిటి గురించి కూడా తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇతర అంశాలు ఆయన ఆరోగ్య పరిస్థితి, గతంలో కూడా ఏజీ ఆసుపత్రికి చంద్రబాబు నాయుడు చెకప్ కోసం వెళ్లిన పరిస్థితి, సాధారణ ఆరోగ్య పరిస్థితుల కోసం. అయితే ఈ రోజు మాత్రం పూర్తిగా బాలకృష్ణను పరామర్శించేదానికి వెళ్లారు. అదేవిధంగా బాలకృష్ణ ఆరోగ్యం కూడా దాదాపు కోలుకున్నట్టు తెలుస్తుంది. ఆయన 1-2 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తంగా అయితే బాలకృష్ణ ఆరోగ్య కూడా నిలకడగా ఉన్నట్టు, ఆయన మోకాలికి చిన్న గాయమైంది, మోకాలికి కూడా స్వల్ప ఏదైతే చికిత్స జరిగినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ఆయన పరామర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు కాసేపు ఏజీ ఆసుపత్రిలోనే కుటుంబ సభ్యులతో గడుపుతారు. తర్వాత నేరుగా జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకుంటారు. ఓకే నరేష్, థ్యాంక్ యూ.